దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 20వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి శ్రమల కాల ధ్యానంగా నీకిస్తున్న వాగ్దానము, ప్రేమ కలిగి నడుచుకునుడి, ప్రేమ కలిగి నడుచుకునుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, పూర్తి వచనము, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకొనెను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. ఇక్కడ ప్రేమ కలిగి నడుచుకునుడి ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు మిమ్మును ప్రేమించిన ప్రకారం. ఆ ప్రేమ ఈక్వల్ టు ద లవ్ ఆఫ్ క్రైస్ట్. మనకి పాత ఆజ్ఞ తెలుసు కదా, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. కానీ కొత్త ఆజ్ఞ మనకు తెలుసు కదా, క్రీస్తు మిమ్మును ప్రేమించిన ప్రకారము. కనుక మనము నేర్చుకుందాం, ఏ విధముగా ప్రేమించాడు? పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకునేది. కనుక మొదటి వచనం కూడా ఒకసారి చదివితే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఇక్కడ ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసుకొని లోతైన వాక్యంలోనికి వెళ్ళిపోతే, ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 2, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, లివ్ ఏ లైఫ్ ఫిల్డ్ విత్ లవ్. అంటే ప్రేమను నింపుకొనిన అటువంటి జీవితము మీరు కలిగి ఉండండి. ఏ విధముగా? ఫాలోయింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు ప్రభువుల వారికి మాదిరికరముగా. హీ లవ్డ్ us and offered himself a sacrifice for us, a pleasing aroma to God. అంటే క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ప్రేమ ఈక్వల్ టు త్యాగం. మరి ఈ లోక ప్రేమ ఈక్వల్ టు బలి. కనుక నేను బలిని కోరువాడను కాను, కనికరమునే కోరుచున్నాను, నీ సుఖమే నేను కోరుతున్నాను అంటూ ఉంటాం. కానీ మనకు దక్కందేది అంటే మన నిర్వచనం ఏంటంటే, ప్రేమ ఇస్తున్నాను, ప్రేమిస్తున్నాను, కానీ ఇవ్వడానికి ఒప్పుకో. నేను ప్రేమించినట్లు నువ్వు నన్ను ప్రేమించావు. ఇది ఈక్వేషన్ మనకి. ఎప్పుడైతే మనము ప్రేమ చూపిస్తామో ఆ ప్రేమ వాళ్ళ దగ్గర నుంచి మనకి తిరిగి రాదో, ఎంత కీడు చేయడానికన్నా కూడా వెనుకాడు. అంటే ప్రేమ ఈక్వల్ టు ప్రేమిస్తున్నాను ఈక్వల్ టు క్షమిస్తున్నాను. అంటే క్షమాపణ ఇచ్చేది ప్రేమ, క్షమాపణ ఇవ్వనిది పగపట్టేది ప్రేమ కాదు. అంటే క్షమాపణ అనేది ఇచ్చేది, ప్రేమ అనేది కూడా ఇచ్చేది. మరి పుచ్చుకునేది ఏంటి అంటే, ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ వాక్య ధ్యానంలో ఈ యొక్క వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకి ఏ విధముగా వాక్యాలు ఉన్నాయి అన్నది మనము ఒక్కసారి వెళ్ళే ముందు, ఈ యొక్క ప్రేమ అన్నదానికి మీకు తెలుసు కదా, అంటే 1 తల్లిదండ్రుల ప్రేమ, 2 సహోదరుల ప్రేమ, 3 భార్యాభర్తల ప్రేమ, 4 అగాపే ప్రేమ, అది దేవుని ప్రేమ. కనుక మనకి ఇవన్నీ తెలుసు. ఒకసారి కూడా మనము గ్రీక్ వెర్షన్ చదువుకున్నప్పుడు ఈ గ్రీక్ వెర్షన్లో ఏముంది? క్రిస్టోస్, లవ్ అన్న చోట అగాపే. కాబట్టి ఏ విధముగా నడుచుకునుట ఇక్కడ మనము చూసినప్పుడు, ప్రభునందు ప్రియులరా, ఇక్కడ నడిపింపు రాస్తున్నాడు పౌలు. అంటే అర్థం ఏంటంటే, పునాది అనేది అనుకున్నాం అనుకోండి, మనలో చిన్ననాటి నుంచి ఒక నమ్మకము ఉంటుంది. మన మనస్సాక్షి అంటాం, కానీ ఈ మనస్సాక్షి నువ్వు పెరిగిన పరిస్థితులను బట్టి, నీకు నేర్పరచబడిన ఆ ప్రభావాలను బట్టి, నీకు తెలిసిన దాన్ని బట్టి, నీవు ఏదైతే సత్యమని నమ్ముచున్నావో దాని మీద నీవు ఆధారపడుతూ ఉంటావు. కాబట్టి ఇది ట్రూత్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇది సత్యం అవ్వాల్సింది. ఇది నీకు నేర్పించబడింది.
కనుక చాలాసార్లు మన జీవితంలో ఎన్నో విషయాలు నా మనస్సాక్షిని అంగీకరించి నేను సత్యమే చెప్తున్నాను, కరెక్టే, నీవు గ్రహించింది సత్యము కాకపోతే, కనుక ప్రతి దానికి కూడా ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఇక్కడ స్టాండర్డ్ ఏమని చెప్పబడుతుంది తెలుగులో? జారత్వమే కానీ, అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ, ఈ 3 రీజన్స్ చెప్తున్నాడు. ఇవి పరిశుద్ధులకు ఉండకూడదు. చాలాసార్లు నేను అనుకుంటాను, ఇటువంటి బుద్ధి నాలో మన స్టార్ మేలు చేస్తాం, కీడు అనుభవిస్తాం, మంచే చేస్తాం, కానీ మనము చెప్పేదానికంటే పక్కోడు చెప్పింది వీళ్ళకి బాగా అర్థమవుతుంది అని నేను అనుకున్నాను. కాదు, వాళ్ళకి అది నచ్చుతుంది కనుక ఆ బాటలో వాళ్ళు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. నడువుడి అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితము ఇచ్చుకొట్టు ఒక ప్రయాణం అయితే, నీ నడవడిక ఇచ్చుకొట్టు నీ ప్రవర్తన అయితే, నీవు మాట్లాడే మాటలు దేని మీద ఆధారపడి ఉంటాయి? నీవు వినే వాటి మీద. నీవు దేన్ని విన్నావో అదే మాట్లాడతావు, దేన్ని ఆలోచిస్తున్నావో అది పొందుకోవడానికి నీ ప్రవర్తన ఆధారపడి నీ నడవడిక ఉంటుంది. అంటే పైకి మనం మాట్లాడినప్పటికీ మనము ఏదో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం. మనకి పైకి అక్కడ ఉన్నప్పటికీ, అంటే యోగా అనేది నన్ను చెప్పనివ్వండి, యోగా అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పింది ఎప్పుడూ కూడా మన బాడీ దేహము పాస్ట్లో ఉంటుందంట, అంటే అయిపోయిన స్థితిలో ఉంటుందంట. అదే విధముగా మన మైండ్ ఎప్పుడు ఫ్యూచర్లో ఉంటుందంట, అంటే ఏమవుతుంది, ఏమైపోతుంది. కనుక ఇటు బాడీ ఏమో పాస్ట్లో, అంటే గతించిపోయిన స్థితిలో, ఈ మైండ్ ఏమో ఫ్యూచర్లో. అయితే ప్రజెంట్లో మనము ఉండము కనుక అది ఈక్వల్ టు మెడిటేషన్. కనుక ఈ మైండ్ని, ఈ దేహాన్ని ఆ యొక్క ఒక్క క్రమములోనికి తెచ్చేది యోగా అంటున్నారు. కానీ నేను చెప్తాను, ఏది అయితే చాలా విషయాల్లో మనం దెబ్బతినడానికి కారణం ఏంటి తెలుసా? అంగీకరించలేకపోవడం. ఉదాహరణకి అమ్మ వయసు ఎంత అంటే ఏం చెప్తారో తెలుసా? వయసు ఏదో డైరెక్టే చెప్పొచ్చు కదా, చెప్పరు. అంటే పాస్పోర్ట్లో 10 సంవత్సరాలు ఎక్కువ వేశారండి. ఓరమ్మో, నేనేం చేసుకుంటానే బాబా, నీ వయసు ఎంత చెప్పు అంటే, అయ్యగారు బాబుగాడండి, బాబుగాడి పుట్టినరోజు ప్రార్థన చేయండి. నేను అనుకుంటాను ఆడికి ఏ 3 సంవత్సరాలు కాదు, వీడికి పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, తల్లికి ఎప్పుడూ బాబుగాడే. కానీ ద డిస్క్రిప్షన్, అతని స్వభావము దేనిని అనుసరించి ఉంటుంది? తల్లి ఎప్పుడూ తన కుమారుడి స్వభావాన్ని పసిబిడ్డగానే పరిగణిస్తుంది, కానీ పసిబిడ్డలు కాక. కనుక ప్రభువునందు ప్రియులరా, ద హెవీ కాంటెక్స్ట్ ఈజ్ ద లవ్. అన్నింటికంటే కష్టమైనది ప్రేమ, అన్నింటికంటే ఇష్టమైనది ప్రేమని కోరుకోవడము, కష్టమైనది ప్రేమని ఇవ్వడము, ప్రేమలో నడవడము. ప్రేమ చుట్టుకొలత అడిగితే సిలువ చుట్టుకొలతలు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండేవాడి నడవడిక ఏ విధంగా ఉంటాయి? కృతజ్ఞత వచనము, బూతులైనా పోకిరి మాటలైనా సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, ఇంకా వ్యభిచారి అయినా, అపవిత్రుడైన, విగ్రహారాధికుడైన, లోబి అయినా క్రీస్తు యొక్క రాజ్యమునకు అని కొన్ని క్యారెక్టర్స్ చెప్తున్నాడు. కనుక ప్రభువునందు ప్రియులరా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన నూతనమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించవలెను, మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నది మనకి తెలుసు. అయితే ఈ యోహాను గారు పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 8వ వచనం ఇంకా నిర్వచనం ఏమని చెప్తున్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి. ఓకే, గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ నాట్ గాడ్. అంటే ప్రేమ దేవుడు కాదు, దేవుని యొక్క తత్వము ప్రేమ అయి ఉన్నది.
ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అంటే ప్రేమ లేని ఎడల నీవు దేవుని ఎరుగవు. కనుక ప్రేమ ఎప్పుడు పగ తీర్చదు, ప్రేమ ఎప్పుడు క్షమిస్తుంది. వెళ్దాం. అయితే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. పాత నిబంధన అంతా కూడా ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు మొదటి ఆదాము అయితే, కడపటి ఆదాము యేసు క్రీస్తుని గూర్చి నూతన నిబంధన. కనుక మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కనుక మనము ఈ విధముగా ఒకరిని ఒకడు ప్రేమించబద్దులమై ఉన్నాము. అయితే ఇంకా ఇక్కడ యోహాను గారు కొన్ని క్వాలిటీస్ రాస్తూ, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుంటున్నాం. ఏంటి మళ్ళా చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు ప్రేమ స్వరూపి. కనుక ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. ఎప్పుడైతే మనము ప్రేమని పునాదిగా పెట్టుకుంటామో, ప్రేమని స్టాండర్డ్గా పెట్టుకుంటామో, ప్రేమని మనము అనుసరించి మనము డెసిషన్స్ తీసుకుంటామో, ప్రేమలో ఏముండదు, భయం ఉండదు. నెంబర్ 1. అయితే పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. నేనున్నానుగా నీకెందుకు అది. కనుక భయము దండనతో కూడింది. భయం అంటే ఏంటి? మనం భయపెట్టి, చూసారా, అది ప్రేమ ఎందుకు అవుతుంది? కనుక భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, తన సహోదరుని ద్వేషిస్తే అది దేవుని ప్రేమ ఎలా అవుతుంది అని చెబుతూ, ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఎక్కడి నుంచి మొదలైంది? 12వ అధ్యాయం 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను. అంటే సర్వోత్తమమైన మార్గము ఏంటి? ప్రేమలో నడుచుకోవడం కదా. కనుక 13వ అధ్యాయము మనందరికీ తెలుసు కదా, దేవుని ప్రేమ ఎలా ఉందో మనుష్యుల భాషలతో. అంటే జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ సమాధానపరుస్తుంది. ప్రేమను మించిన మరి ఏదీ లేదు అని మనకు తెలుసు కదా. అంటే అవధులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. అంటే మనుష్యుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడిన వాడనేను ప్రేమ లేని వాడనైతే. కనుక మొట్టమొదట నీవు ఎన్ని కృపావరములు కలిగి ఉన్నావో, ఎన్ని భాషలు మాట్లాడుతున్నావో, ఎంత జ్ఞానం ఉందో, ఎంత ఆస్తి సంపాదించావో. కాకినాడలో ఒక చిన్న విషయం జరిగింది. తండ్రి చాలా యవ్వనస్తుడు తండ్రి. అయితే బిడ్డలు ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ చిన్న బిడ్డలు. అయితే తండ్రి వారిద్దరిని చంపేసి బకెట్లో పెట్టి తండ్రి కూడా ఊరేసుకొని చనిపోయాడు. ఏం రాశాడు సూసైడ్ నోటు? నా బిడ్డల్లో టాలెంట్స్ లేవు కనుక ప్రస్తుతము ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో నా బిడ్డలు రాణించలేరు. తన పెద్ద ఇంజనీర్, కానీ బిడ్డల్ని చంపి తను చనిపోయాడు. ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు. మొత్తం వైరల్ అయిపోయి షాక్ అయిపోయాం. కన్న తండ్రి బిడ్డల్ని చంపేశాడు, పసి బిడ్డల్ని. ఇంకా వారికి అభము శుభము తెలియదు. మరి ప్రేమ ఎలాగా? అంటే ఆ తండ్రి ప్రేమించాడని చెప్పాలా? ఆ తండ్రి చంపేశాడని చెప్పాలా? ఆ తండ్రి చచ్చిపోయాడని చెప్పాలా? ఆ పసిబిడ్డల్లో అప్పుడే ఏమి తెలిసిపోతుంది? చాలా కదా. మన బిడ్డల్ని ఏమంటాం? తెలుసుకుంటాడులేండి. చాలా విధాలుగా సేవ చేస్తున్న నేను ఇంకా బిడ్డగానే మాట్లాడతారు, బుజ్జిగా, బంటిగా, చంటిగా. ఇదే కదా. అంటే ఇక్కడ ఏమని రాస్తున్నాడు? ప్రేమ అంటే తల్లి ప్రేమను మించిన ప్రేమ
తండ్రి ప్రేమను మించిన ప్రేమ దేవుని ప్రేమ అని మనము తెలియపరచలేకపోతున్నాము. కనుక తల్లి ఎప్పుడు తన బిడ్డల్ని ప్రేమించిన ఆ ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. తండ్రి ఎప్పుడు తండ్రి ప్రేమను కూడా చూపించడానికి తల్లులు అంగీకరించరు. అది మన కాంటెంట్ కాదు. దేవుని ప్రేమ నీవు నీ బిడ్డలకి, అంటే దేవుని ప్రేమ రుచి చూచిన ఎడలా నిజంగా, అంటే ఇక్కడ పౌలు రాస్తూ జ్ఞానమంతయు ఉన్నా, విశ్వాసము అంతా ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థమంట. అంటే ఆస్తంతా చారిటీకి ఇచ్చేసిన, శరీరం అంతా కూడా ఇప్పుడు మన అన్ని లివరు అన్ని ఇచ్చేస్తున్నాం కదా, ఆ కళ్ళు మనవి దానము చేసిన ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏమీ ఉండదంట. అంటే ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహించును. అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నడిపించాడు. 40 సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. ఆదాము మొదలుకొని ఆ యొక్క హానోకు 7వ వాడు అప్పటి వరకు దేవుడు ఎదురు చూచాడు. ముదిమి వచ్చు వరకు నీ దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందులో ప్రేమ ఉన్నది కనుక దీర్ఘకాలము సహించును. సహించేది ప్రేమ, దయ చూపించేది ప్రేమ, మత్సరపడేది ప్రేమ కాదు. ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నాం కదా, ఆ తమ్ముడు అన్న ఉన్నాడు అనుకోండి, ఆ అన్నయ్య ఇష్టంలే అంటే మత్సరము, ఒక జలస్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు? ప్రేమ కోసం పోటీ పడుతూ ఉంటాం. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. చూసారా, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, కోపపడదు, అపకారమును అంటే ఆలోచించండి. ఈ క్వాలిటీ ఉండి నీవు తీసుకునే ప్రతి నిర్ణయము మాటకి ముందు నిజంగా ఈ స్టాండర్డ్లో నీ మాటలు ఉంటున్నాయా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకు తగిన శక్తి కలవారగుటకు ప్రార్థించుచున్నాను. అంటే పౌలు కూడా ఏమి ప్రార్థన చేస్తున్నాడు? ద రివలేషన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ నీవు తెలుసుకోవాలని, ఆయన ప్రేమ నీకు వ్యక్తపరచబడాలని. మరి పేతురు గారు ఏమంటున్నారు? రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారయ్యుండి ఒకనికొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. అంటే నీ హృదయము నిండా దేవునికి ప్రేమ కనబడాలి. ఆమె విస్తారముగా ప్రేమించుటను బట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరు ఒకనిని ఒకడు క్షమించుడి. కనుక ఈ 4వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెనని. కనుక ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే మనము ఈ విధమైన ప్రవర్తన కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనము ఇటువంటి గోల్ కదా, ఇంగ్లీష్లో ఈ మాటకి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్న దానికి వారు ఏమి రాశారు? 1 Corinthians 14:1, ఫాలో ద వే ఆఫ్ లవ్ అండ్ ఈగర్లీ డిజైర్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. వే ఆఫ్ లవ్
అంటే ఫాలో ద వే ఆఫ్ లవ్, నీవు ప్రేమ అనే మార్గములో నడుచుటకు. ఇంకా న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏమన్నాడు? లెట్ లవ్ బి యువర్ హైయెస్ట్ గోల్. అంటే ప్రేమ నీ యొక్క గోల్, ఆ అచీవ్మెంట్ కావాలి, పరిపూర్ణమైన నీ గురి కావాలి. కనుక ఇక్కడ ఏమన్నాడు ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్? పర్స్యూ లవ్ అండ్ ఎర్నెస్ట్లీ డిజైర్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. ఎప్పుడైతే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 3 మాటలు మీరు చూస్తున్నారు. ఫాలో ద వే ఆఫ్ లవ్ అండ్ లెట్ లవ్ బి యువర్ గోల్, ద మోటివ్, ద హైయెస్ట్ గోల్. అంటే నీ గోల్, లక్ష్యము, సాధన ఏమి కావాలి? దట్ ద క్రైస్ట్. అందుకే పౌలు ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యొక్క, అంటే ప్రభునందు ప్రియులరా, పొడుగు, వెడల్పు, లోతు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. కనుక ప్రేమ కొలతలు యేసు క్రీస్తు ప్రభుల వారి సిలువ కొలతలు. ఆయన చేతులు చాచి రమ్మనుచున్నాడు. ఎప్పుడైతే ప్రేమ లేనివాడు నావాడు కాడు. ఎప్పుడైతే ప్రభునందు ప్రియులారా, ఆయన నీలో ఏ గుడ్ క్వాలిటీ కోరుకోవట్లేదు, ఒక్కటే ప్రేమ. అంటే అర్థమైంది, పోనీలే ప్రభువా, పోనీలే ప్రభువా, లెట్ ఇట్ బి సో గాడ్. వాట్ ఈస్ దేర్ వెన్ యు ఆర్ విత్ మీ? ఐ హావ్ ఎవ్రీథింగ్ గాడ్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నిజంగా పాడుతున్న మనము ఆయన ఉండాలి అంటే ప్రేమ కలిగిన చోట ఉంటాడు. పగ, ప్రతీకారం, కక్ష అన్నారా దందర ఎందుకులేండి. కనుక నిజంగా ప్రేమ ఉన్న చోట ఇన్ని క్వాలిటీలు నేర్చుకున్న నీవు నేను నిజంగా ప్రేమ లేకపోతే ఒక ఇంట్లో ఉండగలమా? ప్రేమ లేకపోతే ఒక చోట ఉండగలమా? డబ్బులు ఇచ్చి కొనుక్కునే ప్రేమ దగ్గర ఎంతకాలం ఉండగలము? ఏ రోజునైతే మనము పుట్టక మునిపే మనల్ని ఎరిగి ఉన్న ప్రేమ, తల్లి అయిన మరచును గాని నీ దేవుడు నిన్ను మరువనంటున్నాడే. ప్రేమ కోసం ఇంకా ఎంతైనా చెప్పొచ్చు, కానీ ఈ రోజు నుంచి అటువంటి ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదామా? ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును సమృద్ధిగా దీవిస్తూ నేటికైనా మా హృదయములలో క్రీస్తు ప్రేమ కలిగి ఉండుటకు సహాయము చేయమని ఎంతమంది వాక్యం వింటున్నారో ఒక్కొక్కరిని మీ నమ్మకమైన చేతులకు ఇస్తూ యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.